నమస్తేనండి. మనం శ్రీ చంద్ర హోటల్ వద్దకు వచ్చేసామన్నమాట. ఈ హోటల్ 3 తరాల నుంచి రన్ చేస్తున్నారండి. వాళ్ళ ముత్తాత గారు, తాతగారు, అలాగే వాళ్ళ నాన్నగారు అలా ఇప్పుడు బాబు మెయింటైన్ చేసుకుంటున్నాడు అనమాట. అయితే కొరటిపాడండి మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట శ్రీ చంద్ర హోటల్. పూర్వం నుంచి కూడాను ఈ హోటల్ అంటే ఈ ఏరియా మొత్తానికి భోజనానికి ఏ వసతి సౌకర్యాలకైనా సరే, అలా స్టూడెంట్స్ మెస్కైనా సరే బాగా అవైలబుల్గా ఉండేది. అంత గొప్ప ప్రఖ్యాతిగాంచిన హోటల్ అనమాట. మన గుంటూరు టౌన్లో వచ్చేసేసి పేరుగాంచిన హోటల్స్ అన్నింటిలో కూడా ఇదొక ప్రముఖమైన హోటల్ అనమాట అండి. పూర్వం నుంచి వస్తున్న హోటల్. అయితే బాబు మీరే చెప్పండి అన్నీ నేను చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఏమేమి పదార్థాలు ఏంటి అనే అవన్నీ కూడాను మనం చూస్తూ మాట్లాడుకున్నాం. మీతో చెప్తూ నేను చెప్తానండి, మీతో షేర్ చేస్తాను. నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. అంటే వాళ్ళ నాన్నగారు కాలం చేశారండి. మేము మా వారు నాకు తెలుసండి, వారిని చూసామన్నమాట ఆల్రెడీ. మధ్యాహ్నం మాత్రం భోజన సౌకర్యం ఉంటుందండి. అలాగే సాయంకాలం మధ్యాహ్నం కర్రీస్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. పార్సిల్ చేసి ఇస్తారనమాట అండి. ఓన్లీ మెస్ అనమాట, భోజన హోటల్ అనమాట అండి. చాలా ప్రముఖమైనది, ప్రాముఖ్యమైనది అనమాట అండి. ఇక రుచులకి మామూలుగా అన్నిటికీ కూడా సిద్ధానే అనమాట. అంత చక్కగా తయారు చేస్తారు. ఎందుకంటే 3 తరాల నుంచి వస్తున్న హోటల్ కదా ఇది, ప్రత్యేకత. ఇక్కడ మనం ఏమేమి పదార్థాలు ఉన్నాయో అలాగే అన్నీ కూడా మనం చూస్తూ చెప్పుకున్నాం. ఓకేనా? ఈ హోటల్లో వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయండి. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయండి. ప్రతిరోజు ఉంటుంది. సండే కూడా ఉంటుందండి. సండే కూడా ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 12 నుంచి స్టార్ట్ అవుతుంది భోజనం. ఈవినింగ్ వచ్చేసి 4 వరకు ఉంటుంది భోజనం వసతి. మళ్ళీ సాయంకాలం కర్రీస్ మాత్రం పార్సల్స్ చేసి తీసుకెళ్తారు. ఓకేనా? మనం పదార్థాల దగ్గరికి వెళ్తూ మాట్లాడుకుంటాం. ఇదిగోండి, లోపలికి స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. శ్రీ చంద్ర కర్రీస్ అని ఈ విధంగా ఉంది. ఇవేమో కవర్స్ అవి పెట్టేశారండి. ఏమేమి పదార్థాలు ఉంటాయమ్మా చెప్తారా? ఏమేమి ఉన్నాయి ఇక్కడ? కర్రీస్ అవి చెప్తారమ్మా. ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఉన్నాయి చెప్పమ్మా. పప్పు, సాంబారు, రసం, మునక్కాయ టమాటా. చూపించమ్మా. చూపిస్తా, చెప్పు. నేను చెప్పు. ఇది మునక్కాయ టమాటా అండి. ఇదేమో మునక్కాయ టమాటానండి. ఇది ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ. చికెన్ ఫ్రై. చికెన్ గ్రేవీ. చికెన్ కర్రీ. ఫిష్ కర్రీ. బంగాళదుంప డీప్ ఫ్రై. దొండకాయ చట్నీ. వంకాయ టమాటా. క్యాబేజీ. బీట్రూట్. రసం. అదేనండి. ఇవన్నీ కూడా ప్యాకెట్లు చేసి ఇస్తారండి కస్టమర్లకి. పప్పు, సాంబార్ ఇలా పెట్టేసుకున్నారు అన్నమాట. కస్టమర్స్ ఈ విధంగా వస్తున్నారు అన్నమాట అండి. బాగా క్రౌడ్ అన్నమాట. మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇదిగోండి, టేబుల్ సౌకర్యం వసతి అంతా ఈ విధంగా ఉంటుంది.
చూసారా ఇలా అరేంజ్మెంట్స్ చేసి ఉంచారు చక్కగా. సిన్స్ 1983 నుంచి స్టార్ట్ చేశారండి. ఓనర్ గారు అనమాట, నాన్నగారు కాలం చేశారు వాళ్ళ నాన్నగారు. వెజ్ నాన్ వెజ్కి ప్రత్యేకత అండి. ఇవ్వండి ఐటమ్స్ పదార్థాలన్నీ ఇక్కడ పెట్టారు చూసారా. పప్పు కానీ, అలాగే వంకాయ ఫ్రై, ఇలా క్యారెట్, ఇలా టమాటా క్యాలీఫ్లవర్ చట్నీ ఒకటి, ఇలా చట్నీలు, ఇలా పెరుగు చట్నీ ఇలా పెట్టారు. సాల్ట్ ప్రతి టేబుల్కి ఈ విధంగా ఉంటుందండి. అందరూ ఈ విధంగా భోజనం చేస్తూ ఉంటారనమాట. చూసారా ఎంత అవైలబుల్గా ఉన్నదో. చక్కగా కడుపు నిండా భోజనం చేయొచ్చు. టగ్తో భోజనం అనమాట అండి, విందు భోజనమేనమాట. మనం గుంటూరులో ఫేమస్ అయిన హోటల్స్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇదిగోండి గడ్డ తిరుగు అనమాట. చక్కగా చూసారా ఇలా అరిటాకులు మెయింటైన్ చేస్తున్నారు చూసారా. బాగా ఫేమస్ అయిన హోటల్ అనమాట అండి ఇది. బాగా పేరు ప్రఖ్యాతిగాంచిన హోటల్. 3 తరాల నుంచి ఉన్నదండి. 3 తరాల నుంచి వాళ్ళ తాతగారు, అలాగే ముత్తాతగారి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు, తర్వాత ఇప్పుడు బాబు మెయింటైన్ చేసుకుంటున్నాడు. మీరే చెప్పుకోండి, మీరే మాట్లాడండి అని ఈ హోటల్ ప్రత్యేకత గురించి చెప్పారనమాట వాళ్ళ బాబు. ప్రతి టేబుల్కి ఈ విధంగా ఉంటుందండి అరేంజ్మెంట్. ఇదిగోండి కారపొడి, అప్పడాలు, అలాగే నెయ్యి అనమాట అండి. వడ్డిచ్చింది పాప. ఇదిగోండి మా వారికి ఇట్లాగా పులిహార, అలాగే కొబ్బరి పొడి అండి, కొబ్బరికారం. ఇదిగోండి కొబ్బరికారం, పులిహార, అలాగే అప్పడం, ఇలా స్వీట్ పెట్టారు కొంచెం. కర్రీస్ అండి ఇవి. పప్పు, అలాగే వంకాయ ఫ్రై, ఇది టమాటా క్యాలీఫ్లవరు, ఇదేమో క్యారెట్ బీన్స్ అండి ఫ్రై, ఇది పెరుగు చట్నీ, నిమ్మకాయ ఆవకాయనండి. ఇలా ఉంటుందన్నమాట భోజనం. ఇది ఇంకా అప్పడం పెట్టారు, అప్పడం కూడా నంచుకోవడానికి పెట్టారు. మళ్ళీ క్యాలీఫ్లవర్, టమాటా, అలాగే పప్పు, క్యారెట్. పప్పు అండి, టమాటా పప్పు, తర్వాత వంకాయ, గుత్తి వంకాయ. ఓకే, చట్నీ వడ్డించుకున్నారా? చట్నీ. ఆల్రెడీ నెయ్యి రైస్ మీద వడ్డిచ్చేసేది అమ్మాయి పాప. టేస్ట్ చేయండి ఎలా ఉన్నదో, ఎన్ని పదార్థాలు ఉన్నాయో. బాగా 10 ఐటమ్స్. ఇంకా వెజ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. పెరుగు, సాంబారు. ఇదిగోండి సాంబార్ చక్కగా ఈ బకెట్లు పెట్టేసేసారు. చక్కగా ముక్కలతోటి. ఇదండి హోటల్ టౌన్లో, గుంటూరు టౌన్లో ముఖ్యమైన హోటల్స్లో ఇది కూడా ఒక ప్రముఖమైన హోటల్ అండి. ఫేమస్ అయిన హోటల్లో 3 తరాల నుంచి కూడా వీళ్ళే వ్యాపారం మెయింటైన్ చేసుకుంటున్నారు. ముత్తాత దగ్గర నుంచి కూడాను, తాతగారు, వాళ్ళ నాన్నగారు. చాలా పెద్ద హోటల్, నెంబర్ 1. స్వీట్ ఎలా బాగుంది.
టమాటా పప్పు నంచుకో. ఎలా ఉంది? బ్రహ్మాండం. బాగుంది. అప్పుడు నంచుకో. కలిపారు టమాటా క్యాలీఫ్లవర్. టమాటా. ఓకే ఓకే. దీని టేస్ట్ చెప్పండి ఎలా ఉంది? అప్పుడాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. బాగున్నాయి. ప్రతిదీ కూడా వేరుశెనగ నూనెతోటేనండి తయారీ. అలాగే క్వాలిటీ మంచి, రైస్ కూడా మంచి క్వాలిటీ. అవునా? బాగుంది. బాగున్నాయా? బాగా మెత్తగా ఉడికిపోయింది. మీకు తెలుసా మామూలుగా మీరు జేకేసీ కాలేజీలో చదివేటప్పటి నుంచి తెలుసా ఈ హోటల్ ఆ మేనేజర్ గారు అంతా కూడా? బఠానీ నన్ను క్యారెట్ బీట్రూట్ అండి, బీన్స్ ఫ్రై అన్నమాట. చక్కగా బాగుంది. అది బ్రహ్మాండం ఉంది. కర్రీస్ మొత్తం కూడాను సూపర్ అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. వాళ్ళకి అవసరం లేదు యూట్యూబ్ అనేది, ఇలా ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం లేదు. కానీ బాబు మమ్మల్ని చూసి ఓకే తీసుకోండి, వీడియో తీసుకోండి అని అన్నారు. బాగున్నాయి. బాగున్నాయి. అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. చాలా పరిశుభ్రతగా ఉంటుంది. టేబుల్స్ కూడా చూశారు కదా, ఈ విధంగా ఇలా పెద్ద పళ్ళెం స్టీలు కంచం పెట్టారు. ఈ స్టీల్ కంచంలో ఇలా బౌల్స్కి ఈ విధంగా ఒక్కొక్క బౌల్కి ఈ విధంగా ఒక పప్పు కూర, ఒక గుజ్జు కూర, ఒక చట్నీ, ఒక ఫ్రై, అలాగే మళ్ళీ ఇంకొక ఫ్రై, మళ్ళీ పెరుగు చట్నీ ఇలా పెట్టేశారనమాట. ప్రతి టేబుల్కి మళ్ళీ ఇలా వాటర్ బాటిల్స్ పెడుతున్నారండి. వాటర్ బాటిల్స్ ఏమనుకున్నారనమాట. ప్రతి టేబుల్కి ఇలా బార్కి సోఫా అరేంజ్ చేశారు. ఇటు సైడ్ ఏమో మా వారు కూర్చొని భోంచేసే చైర్స్ అనమాట, మహారాజా కుర్చీలు ఏర్పాటు చేశారండి. ఫస్ట్ నుంచి కూడా బాగా ఫేమస్ అయిన హోటలు, ప్రముఖ హోటల్లో ఇది కూడా ఒకటి అనమాట. శ్రీ చంద్ర హోటల్ అనమాట అండి. నెంబర్ 1. ఓకే. చట్నీ ఎలా ఉంది? చట్నీ కలుపుకున్నారా? విందు భోజనమేనండి. ప్రతిరోజు కూడాను రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అండి. చాలా తక్కువగానే ఉంటాయి ప్రైజెస్ వచ్చేసి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అలాగే క్వాంటిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సూపర్. చట్నీ కూడా రోటి పచ్చడి ఫ్లేవర్. రోటి పచ్చడి రోట్లో తయారు చేసినట్లుగా ఉంది. ఈ కొబ్బరికారం కొంచెం కలుపుకోపోయారు. కొబ్బరికారం అంటే ఇష్టంగా మీకు? కొబ్బరికారం అంటే బాగా ఇష్టం. ఆల్రెడీ నెయ్యి రైస్లో వేసిపోయింది అమ్మాయి చక్కగా. నేతితోటైతేనే ఆ భోజనం అనేది ఆ రుచి, ఆ ఫ్లేవర్ వస్తా కమ్మగా ఉంటుందండి. కమ్మదనం వస్తుంది. అమృతం మన భగవంతుడు భూలోకానికి అమృతాన్ని ఇచ్చాడు కదా, నెయ్యి. ఆ నెయ్యి ప్రసాదం అన్నమాట. కొబ్బరికారం కూడా బాగుంది. సూపర్గా ఉంది. అవును, అంత విభిన్నంగా ఉన్నాయి అన్నమాట. వంటలు అలా చక్కగా రుచిగా కమ్మగా అద్భుతంగా తయారు చేశారు. ఫుడ్ చక్కగా భోంచేస్తామండి. అన్ని రకాల పదార్థాలు అమృతమైన అనమాట. గుంటూరు ప్రముఖమైన హోటల్స్లో ఇదొక శ్రీ చంద్ర హోటల్ కూడా ముఖ్యమైనదండి, ప్రముఖమైనదన్నమాట. పూర్వం నుంచి అనాదిగా వస్తున్నదాన్ని దాన్ని ఒకరి తర్వాత ఒకళ్ళు, తరం తర్వాత తరం ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ప్రతి వాళ్ళు కూడాను విజిట్ చేయండి. ఈ రుచుల్ని కమ్మదనాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే బాగా ప్రఖ్యాతిగాంచిన హోటల్ అనమాట. పూర్వం నుంచి వస్తున్నదే అనమాట. పైపెచ్చు రీజనబుల్ రేట్స్, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా పరిశుభ్రతంగా ఉన్నదన్నమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటే మళ్ళీ రేపు ముందుగానే కలుసుకున్నామండి.